వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారి గోచార ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తే, ఈ మకర రాశిలో నిర్మించిన వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు మరియు శ్రవణం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు బో, జా, జీ, జా, జే, జో, ఖ అనే గా, గి అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఇకపోతే వీరికి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గ్రహస్థితిని పరిశీలిస్తే, ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గురువు అర్ధాష్టమం నుంచి పంచమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి గురుబలం బాగానే ఉంటుంది వీరికి. పంచమంలో గురువు. అలాగే నవంబర్ 2023 నుంచి రాహుబలం పెరిగింది. రాహు 3 సంచారము. కాబట్టి ఈ సంవత్సరం సుమారుగా మీకు గురు రాహుల బలం యొక్క ప్రతికూల పరిస్థితి, అనుకూల పరిస్థితి ఏర్పడడం వల్ల కొంత గోచార ఫలాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. శని 7 నాటి శని ఈ సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి శని యొక్క ఇబ్బంది మాత్రం ఎప్పటిలాగానే మీకు ప్రతికూలత చూపిస్తుంది. ఇక ఈ సంవత్సరం ఆదాయం వీరికి 14, వ్యయం 14, రాజ్యపూజ 3, అవమానం 1 ఉంది. కాబట్టి అంటే వీరికి ఆదాయం ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది. ఇక సంఘంలో గౌరవం మాత్రం తక్కువగా ఉంటుంది. సంఘంలో గౌరవం అధికంగా ఉంటుంది, అవమానాలు అంత ఎక్కువగా ఉండవు. ఎందుకంటే రాజ్యపూజ 3 ఉంది కాబట్టి. ఇకపోతే ఈ రాశి వారికి 1 మే 2024 వరకు గురువుడు 4వ ఇంట రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి తదుపరి 1 మే నుంచి ఈ గురువు పంచమ స్థానంలో నుండి గురుబలం వస్తుంది, సంచారం చేస్తుంది. శనీశ్వరుడు ఈ సంవత్సరం 2వ ఇంట సంచారం తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహు, కేతువులు ఈ సంవత్సరం రాహు 3వ స్థానంలో, కేతు 9వ స్థానంలో సంచారం. వీటి ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, మకర రాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంతవరకు గ్రహబలం పెరిగిందని చెప్పవచ్చు. అనుకూలించే గ్రహాల సంఖ్య పెరిగింది కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు కొంత పరిష్కారం అవుతాయి. అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగి 3వ ఇంట్లో రాహు సంచారం వల్ల మీకు కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. ఓవరాల్గా ఆలోచిస్తే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కొంచెం పట్టుదల ఎక్కువగా ఉంటుంది కదా మామూలుగానే. కాబట్టి ఎంతటి పనైనా లొంగ తీసుకొని చేర్చుకుంటారు. మీ మాటకు విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అలాగే మీ నమ్మకం, మీ బలంతోనే మీరు పనులన్నీ సాధించగలుగుతారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. అలాగే మీరు ఎంత దైవభక్తిని పాటిస్తే అంత దైవబలం మీకు లభిస్తుంది. కాబట్టి దైవ ప్రార్థనలు మానుకోకుండా చేస్తే మీకు అధిక శుభఫలితాలు లభిస్తాయి. అలాగే మీకు అన్నపానీయాలకు శక్తి సామర్థ్యానికి అన్ని లోటు ఉండదు. మీరు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంది. దైవకృప మీద చాలా మెండుగా ఉందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది చెప్పచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా ఉద్యోగస్తులకు కొంత ప్రతికూల పరిస్థితి ఉందని చెప్పాలి. అధికారుల నుంచి ఒత్తిడి, అలసట, శ్రమ, సరైన గుర్తింపు లభించకపోవడం, ఏవైనా కేసులలో ఇరుక్కునే పరిస్థితి వచ్చే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత అనవసరంగా వేరు వేరే నమ్మకంతో మీ యొక్క పనులను వేరే వాళ్ళకి అప్పచెప్పడంలో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకొని, మీ పాస్వర్డ్లు కానీ ఏమైనా ఉంటే మీ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల సంతకాలు పెట్టడం చేసేటప్పుడు జాగ్రత్తగా చదివి చేసి సంతకాలు పెడితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శని దశరథకృతస్థుని స్తోత్ర పారాయణం చేసుకోవడము, శనివారాల్లో నీలాంజన సమావర్షం రఘుపుత్రే మాగ్నం ఛాయ మార్తాండ సంపత్తం నమాం శనిశ్వ అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా
శనివారాల్లో దీపారాధన, నువ్వులతో దీపారాధన చేయడము వల్ల మీకు కొంత ఈ ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసులలో తగ్గుతాయి. అట్లాగే రాజకీయ నాయకులకు శని బలం వల్ల మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి పేరు వస్తుంది. పార్టీలో వారికి మంచి గౌరవం, పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే ఈ సంవత్సరము అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోయింది. అలాగే గురువు పంచమ స్థానంలో సంచారం, గురు రాహుల యొక్క ప్రతికూల స్థితి నుంచి అనుకూల స్థితికి వచ్చారు. గురువు పంచమ స్థానంలో అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన్ సౌఖ్యంచ పంచమస్తే భగవద్గురు అని శాస్త్రంలో చెప్పాడు. అనగా గురువు పంచమరాశి అందున సంచారం చేసే కాలంలో అన్ని విధాల ధనలాభం, రకరకాల సోర్సెస్ ద్వారా మీకు మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది, సంపద పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానం కొరకు ప్రయత్నించే వారికి సంతానం కలుగుతుంది. అలాగే విదేశీయానం పోవాలనుకునే ఉన్నత విద్య చదువుకునే వాళ్ళనుకునే వారికి వీసా లభించడం, ఉన్నత విద్య లభించడం లాంటివి జరుగుతుంది. మీ సంతానం మంచి పురోగతి చెందుతుంది అన్నమాట. వృద్ధిలోకి వస్తారు అందరు కూడా. ఎవరికైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగాలు కూడా లభిస్తాయి పిల్లలకు. అన్ని రకాలుగా మీకు సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. మీకు నచ్చిన ఎవరైతే ప్రేమ వివాహాల గురించి ఆలోచిస్తున్నారో అలాంటికి నచ్చిన వ్యక్తితో, ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరము. మీరేదైనా డబ్బు నష్టపోయిన డబ్బు తిరిగి మీకు దొరికే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో, ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్న వారందరికీ ఇల్లు కట్టుకునే అవకాశాలు లభిస్తాయి. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. మీకు కొత్త వాహనాలు కూడా కొనుక్కోవాలనుకున్నవారు చాలా కాలంగా కొన్ని పనులు జరగడం లేదు కాబట్టి ఈ సంవత్సరం అన్ని రకాల శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లు కొనుక్కోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇలాగా ఇంకా చెప్తూ పోతే చాలా వస్తాయి. బంగారు విలువైన వస్తువులు కూడా కొంటారు. అలాగే ఇకపోతే శని యొక్క వ్యతిరేక స్థితి ఉండడం వల్లనే కొంత మీకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరము. శని కుటుంబ స్థానంలో సంచారించినప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగా సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార సూచన ద్వేషం పాపచింతాం ధనే శని కుటుంబ స్థానాల్లో సంచారించడం ఎల్లప్పుడూ ఏదో ఒక విచారంతో, ఏదో ఒక అనవసరమైన గొడవలలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం మంచిది. మీరు వేరే వాళ్ళ గొడవలు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా మానసికంగా అవతల వాళ్ళు అవమానిస్తే మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చాలా దూరంగా ఉండడం మంచిది. కలహాలకు, గొడవలకు దూరంగా ఉండడం మంచిది. చాలా వరకు మీ ప్రయత్నాలు చెడిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి గురుబలం ఉంది కాబట్టి మీకు అంత ఇబ్బందిగా అవుతుంది. కానీ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. మొదలు తిరగాల్సిన అవసరం పడుతుంది. ఒక పని కొరకు 10 సార్లు. అలాగే కొన్ని చేయకుండా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగా సొంత వాళ్ళతో కొంతమంది విరోధం ఏర్పడే అవకాశాలు కూడా ఈ శని వల్ల ఏర్పడుతుంటాయి. కాబట్టి శని దోషానికి దశరథ శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే మీకు ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే అర్ధాష్టమ రాహు దోషం పోయింది కాబట్టి 3వ ఇంట్లో రాహు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అన్ని రకాలుగా. శాస్త్రం చెప్పినట్టు మానహానిర్ మనఃక్లేశం ధైర్యహానిస్థ దైవచ భాతృద్వేషం మహాకష్టం విక్రమస్థో యథాపడి. రాహు కేతువులు కానీ తృతీయ స్థానం ప్రవేశించినప్పుడు అపకీర్తి, మనస్తాపము, సోదరులతో కలహాలు, వివిధ రూపాయల కష్టాలు ప్రాప్తించటం వల్ల అశుభ ఫలితాలనే చెప్పారు. అంటే దీనివల్ల గురుబలం ఉన్నప్పటికీ రాహు 3వ స్థానంలో మంచి స్థానం ఇచ్చినా కూడా కొన్ని విషయాల్లో భయం అనేది ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా భయపడతారు. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తారు. అనుమానం ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములో మీకు కొంత మీరు అనుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా వరకు తగ్గించి మాట్లాడడం మంచిది. వారితో చర్చించకపోవడమే మంచిది. కొన్ని విషయాలు లేదా వాళ్ళ సలహాలు తీసుకొని సైలెంట్గా ఉండడం మంచిది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడం మూలంగా ఎక్కువ ధనం ఏమవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం
ఈ సంవత్సరం శోభదాలే ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి సంతోషం నివారించటకై శని త్రయోదశి రోజు కానీ శనివారం నియమాలు పాటించడం కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, గోవిందనామ పారాయణము ప్రతి శనివారం చేసుకోవడము, అలాగే గురువారాల్లో కూడా శనికి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే కూడా శని దోషాలు తొలుగుతాయి. ఏలినాటి శని దోషం తొలగడానికి గాను మీరు ముఖ్యంగా నల్లని గొడుగులు కానీ, హెల్మెట్లు కానీ, నల్లని వస్తువులు కానీ బీదవారికి ఎవరికైనా దానం ఇవ్వండి. ముఖ్యంగా బ్రాహ్మణులకు హెల్మెట్స్ లేని వారు ఉంటారు, కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి ఉంటాయి, హెల్మెట్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉంటారు. అలాంటి వారికి హెల్మెట్స్ ఇవ్వండి. ఇవ్వడం వల్ల మీకు కొంత తగ్గుతుంది, ఈ శని దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో మీకు లేదా పేద పిల్లలకు ఎవరికైనా విద్యలో సహాయం చేయండి. ఈ రకంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకు పళ్ళు అవి దారం చేయడము అవి దశరథ శని స్తోత్ర పారాయణ చేసుకోవడము. ఎక్కువగా ఇంకా మీ దశలు కూడా బాగాలేకపోతే శనికి మీరు జపాలు చేయించుకుంటే కూడా మంచిది, చేయించుకోగలితే. లేదా మీ సొంతంగా శని జపాన్ని చేసుకున్నా కూడా కొంత మంచి ఫలితాలే లభిస్తాయి. ప్రతి శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం మర్చిపోవద్దు. గురువారం రోజు కూడా శివాలయం దర్శనం చేసుకోవడం దర్శనం వల్ల మీకు శుభఫలితాలు లభిస్తాయి. వీలైనప్పుడు మహాశివరాత్రిలో కానీ ప్రదోషకాలలో కానీ మీరు శని రుద్రాభిషేకం చేయించుకోండి. ఇకపోతే శని ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 2వ స్థానంలో మకర రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంత ఎక్కువగా ఇబ్బంది కలిగించాడు. అయినప్పటికీ మీరు శనివారం రోజు దుర్ముహూర్తం వస్తే కాలంలో ఆంజనేయ స్వామికి తమలపాకుల్లో వెనవేసి ఇంకా ఆరాధన చేయించుకుంటే కూడా మీకు అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, ఏమైనా బాధలు ఉంటే తగ్గుతాయి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఏదో ఒకటి ఇవన్నీ కలిపి అన్నీ చేయాలని రూల్ లేదు. దీంట్లో ఇప్పుడు చెప్పిన వాటిలలో ఏదో ఒకటి మీరు రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మీకు శని దోషాలు తొలుగుతాయి. ఎత్తైనా కూడా మీకు గురు రాహుల బలం బాగుంది కాబట్టి అంత ఇబ్బందికర వాతావరణం ఏమి ఉండకపోవచ్చు. ఈ గోచార ఫలాలన్నింటి 20% మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మీకు దశలు ఇంకా అనుకూలంగా ఉంటే ఇవి అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమి ఉండదు. అయినప్పటికీ దైవారాధన చేయడంలో తప్పేం లేదు. దైవారాధన చేసుకుంటే మీకు శరణాగతి కొడితే భగవంతుడి తప్పకుండా మీకు అసలు ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితుల్లో కలిగిస్తాడు. కాబట్టి మీరంతా కూడా దైవతారాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. భగవంతుపై నమ్మకం ఉంచి చేసుకోండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.